ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యూదా పాపం ఇనుపగంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపుమనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేటి పలకల మీదను చెక్కబడి ఉన్నది, నీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలంలోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితివి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యము నీ అంతటా నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసులవగుదు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వరను దాని వేళ్లు తనును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టి వాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా. యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, నీవు వెళ్లి యూదారాజులు వచ్చుచు పోచు నుండు జనుల గుమ్మములను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయుము. యూదారాజులారా, యూదావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మంలో ప్రవేశించి సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండాను బోధన అందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశంలో నుండి మైదానపు దేశంలో నుండి మన్యములో నుండి దక్షిణ దేశంలో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును.